నమస్కారం గురుగారు. గురుగారు, మరి ఈ ఉగాది నుంచి వచ్చే నెక్స్ట్ ఇయర్ ఉగాది వరకు మేషరాశి వారికి ఎలాంటి హైలైట్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు వాళ్ళ రాశిలో? శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణి. క్యూబ్ టీవీ చూస్తున్నటువంటి మేషరాశి వారికి ఈ సంవత్సరం చక్కటి గ్రహస్థితులు కలగాలని ఆశిస్తూ మనం చాలా ఫలితాలు ఉంటాయి. అన్నీ మనం చెప్పేటువంటి సమయం సమపాలన మనకు ఉండదు, తక్కువ డ్యూరేషన్. కాబట్టి ఈ తక్కువ సమయంలో క్వాలిటీ ఉన్నటువంటి హైలైట్స్ మనం చెప్దాం. వాటిని వారు ఫాలో అయితే చాలు. తద్వారా వారికి సంవత్సరం అంతా కూడా ఆనందకర వాతావరణంగా ఉండటానికి మనం చేసే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, గౌరవం 4, అవమానం 3గా గోచరిస్తున్నాయి. ఈ సంవత్సరం మేషరాశి వారికి లగ్న ద్వితీయ స్థానాల్లో గురువు, వ్యయస్థానంలో రాహువు, 6వ కేతువు, లాభస్థానంలో శని, సూర్య చంద్రగ్రహణాలు, గురు శుక్ర మౌఢ్యాలు నిర్దిష్టమైనటువంటి ఫలితాలు చూసినట్లయితే ఈసారి మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయని చెప్పచ్చు. మంచి చెడుతో కలిసినటువంటి మిక్స్ అని చెప్పుకోవచ్చు, మిక్స్డ్ జ్యూస్ మాత్రమే ఉంటుంది. హైలైట్స్ చూసినట్లయితే ఉద్యోగస్తులకు అనుకున్న ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు జరుగుతాయి. స్వగృహము, వాహన యోగము, అనుకున్న పనులు నెరవేరుతాయి. ఈ సంవత్సరం మేషరాశి వారికి నర ఘోష ఎక్కువగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయదారులకు 2 పంటలు లాభాన్ని చేకూరిస్తాయి. నూతన ఏజెన్సీ వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి అనుకూలమైనటువంటి పదవులు వస్తాయి. బంధుమిత్రుల కలహాలు, స్థల మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చర్మ సంబంధమైన వ్యాధులు అధికమవుతాయి. ఊహించని ప్రయాణాల వల్ల ధన వ్యయాలు జరుగుతాయి. భార్యాభర్తల మధ్య వ్యక్తి ద్వారా గొడవలు రావడం, కాస్త ఎడబాటుకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అశుభవార్తలు వినడమే ఈ సంవత్సరం ప్రధాన సమస్యలుగా మారేటువంటి అవకాశం ఉంది. మీ తండ్రి గారి ఆరోగ్య విషయాలపై జాగ్రత్తలు తీసుకోవాలి. మీ కుటుంబంలో ఎవరికో ఒకరికి వాహన ప్రమాదం జరగడానికి అవకాశాలు ఉంటాయి. బంధువర్గంతో విరోధాలు, జాయింట్ వ్యాపారస్తులతో మనస్పర్ధలు ఎక్కువ అవుతాయి. జంతువులతో వ్యాపారం చేసేవారికి అనుకూల కాలంగా ఉంటుంది. ఈ మేషరాశి వారికి 3, 4, 5, 9 అదృష్ట సంఖ్యలుగా ఉంటాయి. బుధ, శుక్ర, శని వారాలు అదృష్ట వారాలుగా చెప్పుకోవచ్చు. ఈ మేషరాశి వారికి ఎటువంటి వాహన ప్రమాదాలు జరగకుండా, చర్మ వ్యాధుల బారిన పడకుండా, ఎలాంటి ఆర్థిక నష్టాలు కలగకుండా ఉండటం కోసం తప్పనిసరిగా సుందరకాండ పారాయణం శాస్త్రోక్తంగా చేయించుకోవటం మంచిది. ఈ సుందరకాండ పారాయణం వల్ల వాహన ప్రమాదాల నుంచి బయటపడడానికి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ ప్రధాన అంశాలని దృష్టిలో పెట్టుకుని తగు జాగ్రత్తలు తీసుకుంటూ మరలా ఉగాది వరకు ఆనందకరమైన జీవితాన్ని గడపాలని మనసా వాచా కర్మేణ మిమ్మల్ని ఆశీర్వదం చేస్తున్నాం. ధన్యవాదాలు.